పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లిశ్రీ సభ పరమ పవిత్ర క్రీస్తు శ్రీ రక్తముల మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ మహోత్సవాన్ని మనము దివ్య సత్ప్రసాద మహోత్సవం అని కూడా పిలుస్తున్నాము. ఈ దివ్య సత్ప్రసాద మహోత్సవం రోజున ప్రభు అయిన యేసు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుచుండగా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి దివ్య సత్ప్రసాదము గుండె వంటిది. ఎందుకంటే ఈ దివ్య సత్ప్రసాదములో స్వయాన యేసు ప్రభువే ఉంటున్నారు కాబట్టి. ఈ దివ్య సత్ప్రసాదం అంటే స్వయాన యేసు ప్రభుని యొక్క శరీరం, యేసు ప్రభుని యొక్క రక్తం. ఈ సత్యాన్ని జరిగినటువంటి ఒక అద్భుతం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పోలాండ్ దేశంలో సోకోల్కా అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో పునీత అంతోని వారి దేవాలయం ఉంది. 2008వ సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖున విచారణ గురువు బలిపూజను సమర్పించి దివ్య సప్రసాదాన్ని భక్తులకు పంచిపెడుతున్న సమయంలో దివ్య సప్రసాదము ఓ భక్తుని నాలుక నుండి జారి క్రింద పడింది. ఆ దివ్య సప్రసాదము కొంచెం మురికి అవ్వటం వలన, మట్టిలో పడటం వలన స్త్రీ సభ చట్ట ప్రకారం దానిని చిన్న గ్లాసులో నీరు పోసి ఆ నీటిలో వేసి ఆ దివ్య సప్రసాదాన్ని కరిగించేయాలి. దివ్య పూజ బలైన తర్వాత ఆ విచారణ గురువు సాక్రిస్టియన్ సిస్టర్ అయినటువంటి ఒక సిస్టర్ని పిలిచి గ్లాసులో నీరు రప్పించి ఆ నీటిలో ఆ దివ్య సప్రసాదాన్ని వేసి దానిని కరిగిపోయేంత వరకు భద్రపరచమని చెప్పారు. 3 రోజులైన తర్వాత అది కరిగిపోయిందా లేదా అని చెప్పి చూడటానికి చూచినప్పుడు ఆ గ్లాసులో ఉన్నటువంటి నీరు మామూలుగానే ఉంది. కానీ ఆ నీటిలో వేసినటువంటి ఆ దివ్య సప్రసాదం రక్తముగా ఎర్రగా మారటం వారు చూశారు. రక్తముగా మారిందే తప్ప ఆ నీరు రంగు మాత్రం మారలేదు, అలాగే ఉంది. ఈ విషయాన్ని ఆ గురువు పీఠాధిపతులకు చెప్పారు, తదితర గురువులకు చెప్పారు. వాళ్ళందరూ వచ్చారు. స్త్రీ సభ చట్ట ప్రకారం దానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎర్రగా మారినటువంటి రక్తపు రంగులో ఉన్నటువంటి రక్తనాళాలు కనిపిస్తున్నటువంటి ఆశీర్వదించబడినటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు తేల్చినటువంటి విషయం సత్యం ఇది.
ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ రక్తము, ఆ రక్తపు కణాలు ఒక మనిషి యొక్క గుండెకు సంబంధించినటువంటి రక్తపు కణాలు అని చెప్పేసి వారు తేల్చారు. శ్రీసభ దివ్య సప్రసాదములో స్వయాన యేసు ప్రభు ఉంటున్నారు అని చెప్పి విశ్వసిస్తుంది కనుక ఆ జరిగినటువంటి ఆ సంఘటనని దివ్య సప్రసాద్ అద్భుతంగా శ్రీసభ అంగీకరించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 1996 సంవత్సరములో ఆగస్టు 15వ తారీఖున అర్జెంటీనా దేశంలోని బ్యూనోస్ ఎయిరెస్ అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి శాంతా మరియా దేవాలయంలో కూడా ఇలాంటి అద్భుతమే జరిగింది. కనుక దివ్య సప్రసాదము అంటే స్వయాన యేసు ప్రభుని శరీరమని, స్వయాన యేసు ప్రభుని రక్తమని, ఆ దివ్య సప్రసాదములో స్వయాన యేసు ప్రభువే ఉంటూ ఉన్నారని మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ చరిత్రలో అనేక అద్భుతాల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రొట్టెను తీసుకుని ఇది నా శరీరము అని, ద్రాక్షారసపు పాత్రమును తీసుకుని ఇది నా రక్తము అని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం మనం చదివినట్లయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని యేసు ప్రభు స్వయాన చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దివ్య సత్ప్రసాదము అంటే స్వయాన యేసు ప్రభుని శరీరమని, స్వయాన యేసు ప్రభుని రక్తమని, స్వయాన యేసు ప్రభువే అన్న విషయాన్ని మనము 5 విషయాల ద్వారా కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దివ్య సత్ప్రసాదము అంటే యేసు ప్రభుని గాఢమైన ప్రేమ. దివ్య సత్ప్రసాదం అంటే యేసుక్రీస్తు ప్రభువు నిత్యము మనతో ఉండటానికి ఆయన వ్యక్తము చేసినటువంటి గాఢమైన ప్రేమ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే ప్రభు ఇలా అంటున్నాడు, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని. లోకాసు వార్త 22వ అధ్యాయము 19-20 వచనం మనం చదివినట్లయితే యేసు ప్రభు ఎలా అంటున్నాడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నా రక్తము అని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆయన మానవాళి పట్ల తనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమను వ్యక్తం చేయటానికి ఆయన దివ్య సప్రసాద రూపములో మనతో ఉంటున్నాడు. ఓ అప్పాన్ని తన శరీరముగా మార్చుకుని, ద్రాక్షారసాన్ని తన యొక్క రక్తముగా మార్చుకుని, ఆ అప్ప ద్రాక్షారస రూపాలలో యేసు ప్రభువే స్వయాన ఉంటూ తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు. తన ప్రాణాన్ని అర్పించి తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడు. ఏదో కేవలం దీవిస్తూ తన ప్రేమను వ్యక్తం చేయాల, నేను మీతో ఉంటాను అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పి తన ప్రేమను వ్యక్తం చేయాల. తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. ఒక యువకుడికి జ్వరం వచ్చింది. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అతని తల్లి ఆ రాత్రంతా కంటి మీద కునుకు కూడా వేయకుండా బిడ్డ ప్రక్కనే కూర్చుండి తన చేతితో
తనను తరచుగా తాకుతూ జ్వరము ఉందా తగ్గిందా అని చూస్తూ తడిగుడ్డతో తన దేహమంతా కూడా తుడుస్తూ తన సమయాన్ని ఆ కుమారుని పడక పక్కంటే గడిపింది. ఉదయాన్నే కుమారుని నిద్ర నుండి లేపింది, తన ముఖం కడుక్కునే విధంగా చేసింది, టిఫిన్ తీసుకొచ్చింది, మందులు వేసింది, జ్యూస్ పట్టించింది, ఇవన్నీ కూడా చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది, తల్లి బిడ్డను తడిగుడ్డతో తొడటం అనేది పెద్ద విశేషం కాదు, మందులు వేయటం అనేటువంటిది కూడా పెద్ద విశేషం కాదు, జ్యూస్ ఇవ్వటం అనేటువంటిది కూడా పెద్ద విశేషం కాదు. కానీ తడిగుడ్డతో కుమారుని యొక్క దేహాన్ని తుడవటం, ఉదయాన్నే మందులు వేయటం, జ్యూస్ ఇవ్వటం ఆ తల్లికి ఆ కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతోనే ఆయన ఉండటానికి, సర్వదా ఉండటానికి ఆయన అప్పద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చుకుని దివ్య సప్రసాద రూపములో నిత్యము మనతోనే ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దివ్య సప్రసాదం అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభుని శరీరము, యేసుక్రీస్తు ప్రభుని రక్తము అని చెప్పి మనం విశ్వసించాలి. నెంబర్ 2, దివ్య సప్రసాదము అంటే మనలను పోషించే జీవాహారము. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో ప్రభు మరలా ఇలా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీలో జీవము ఉండదు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దివ్య సప్రసాదం అంటే మనకు జీవమునిచ్చేటువంటి ఆహారం. అందుకని ప్రభు అంటున్నాడు, నా శరీరమును భుజించిననే తప్ప, నా రక్తమును పానము చేయిస్తే తప్ప మీలో నిత్య జీవము ఉండదు అని. మనకు నిత్య జీవితం కావాలంటే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. మనకు నిత్య జీవితం కావాలంటే తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకని నా శరీరమును భుజిస్తే తప్ప, నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని చెప్పి యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలు మనము వీలైనంత వరకు, వీలైనంత తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి అని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చెట్టుకి కొమ్మలు అంటుపెట్టుకుని ఉన్నంత వరకే ఆ కొమ్మలు పచ్చగా కలకలలాడతాయి, ఆ కొమ్మలు పుష్పిస్తాయి, ఆ కొమ్మలు ఫలాలను ఇస్తాయి. కానీ అదే కొమ్మ చెట్టును అంటుపెట్టుకోకుండా ఉంటే అది ఫలించదు, అది పుష్పించదు, అది పచ్చగా కలకలలాడదు, అది ఎండిపోతుంది, నశించిపోతుంది. మన జీవితం కూడా అంతే. దివ్య సప్రసాదమును స్వీకరిస్తూ ఉంటే మనము నిత్య జీవితాన్ని కలిగి ఉంటూ ఉంటాము. ఈ విషయాన్ని ఇంకొక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనమందరం కూడా సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం. ఆ సెల్ ఫోన్ మనం వాడాలంటే ఆ సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి. సెల్ ఫోన్ వాడుతున్న కొలది సెల్ ఫోన్ బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని వాడాలంటే మరలా ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. అప్పుడే ఆ సెల్ ఫోన్ని మనం నిత్యము కూడా వినియోగించగలము.
మనము కూడా ఆ నిత్య జీవితాన్ని కలిగి ఉండాలంటే తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే సెల్ ఫోన్లో ఛార్జింగ్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ కాంతి, ఆ బ్రైట్నెస్ తగ్గిపోయి ఆ సెల్ ఫోన్ డార్క్గా మారుతుందో, మనము కూడా దివ్య సప్రసాదానికి దూరంగా ఉంటే మన ఆత్మలు కూడా అలాగే నెమ్మదిగా బ్రైట్నెస్ తగ్గిపోతుంది, డార్క్నెస్ వస్తుంది. ఆ నిత్య జీవితాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుచేత మనము నిత్యము కూడా మనకు నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. నెంబర్ 3, దివ్య సప్రసాదం అంటే క్రైస్తవ సంఘమును ఒకటేగా ఐక్యపరిచే దివ్యాహారము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దివ్య సప్రసాదం అంటే క్రైస్తవ సంఘమునంతటిని కూడా ఒకటిగా ఐక్యపరచే దివ్యాహారము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, ఒకే రొట్టె అగుటచే మనమందరము పెక్కుమందిమి అయినను మనమందరము ఒకే శరీరము, ఎలైనా మనమందరము ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజమే, మన కుటుంబాలు అనేకమైనప్పటికీ, మన భాషలు వేరైనప్పటికీ, మన జాతులు వేరైనప్పటికీ, మన ప్రాంతాలు వేరైనప్పటికీ, మనమందరము కూడా క్రీస్తునందు ఒకటిగా జీవిస్తున్నాం. ఒకే రొట్టె నుండి మనం భుజిస్తున్నాం, ఒకే పాత్రము నుండి మనము తాగుతున్నాం. కనుక దివ్య సప్రసాదం అంటే మనలందరినీ ఐక్యపరచే దివ్యాహారము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భోజన సమయం కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేరుస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ ఆ భోజనం ఐక్యపరుస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకొక ఉదాహరణ మనం గమనిద్దాం. మన ఇంటిలో జరిగే ప్రేమ విందును గమనించండి. కుటుంబ సభ్యులు ఎంత బిజీగా ఉన్నా, బంధువులు ఎంత బిజీగా ఉన్నా, ఆప్తులు ఎంత బిజీగా ఉన్నా ఆ ప్రేమ విందులో తప్పకుండా పాల్గొంటారు. ఆ విందులో పాల్గొనటం అనేటువంటిది ఆ కుటుంబ సభ్యుల మధ్య, ఆ ఆప్తుల మధ్య, ఆ బంధువుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను గుర్తు చేస్తూ ఉంది. వాళ్ళందరినీ ఒకటి చోట చేరుస్తుంది ఆ ప్రేమ విందు. అలాగే దివ్య సప్రసాదం అనేటువంటి ఈ ప్రేమ విందు క్రైస్తవులందరినీ ఒక చోట చేర్చి క్రైస్తవులందరినీ ఐక్యపరుస్తూ ఉంది. అందుకే దివ్య సప్రసాదం అంటే క్రైస్తవులందరినీ ఐక్యపరచే దివ్య విందు. నెంబర్ 4, దివ్య సప్రసాదం అంటే మనలను క్రీస్తుని ప్రతిబింబముగా చేసేటువంటి పరమ ఔషధం. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో ప్రభువు ఇలా అంటున్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుతున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము స్వీకరిస్తూ ఉన్నటువంటి దివ్య సప్రసాదం మనల్ని క్రీస్తుని ప్రతిబింబముగా ఈ లోకములో మారుస్తూ ఉంది. మనము దివ్య సప్రసాదమును స్వీకరించినప్పుడు ఏదో ఒక పవిత్రమైన రొట్టెను మనం స్వీకరించటం లేదు. అది రొట్టె కాదు, అది ప్రభుని శరీరము. అది రొట్టె కాదు, అది ప్రభుని రక్తము. అది రొట్టె కాదు, స్వయాన యేసు ప్రభు. కనుక మనము ఎంత తరచుగా ఆ దివ్య సప్రసాదమును స్వీకరిస్తూ ఉంటామో అంతగా క్రీస్తును పోలి మనం జీవిస్తాం. ఎంత తరచుగా మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో
అంతగా క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని క్షమను, క్రీస్తుని దయను, క్రీస్తుని ప్రేమను మనము పొంది క్రీస్తుని ప్రతిబింబముగా ఈ లోకములో మనం జీవిస్తాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే మనము తీసుకుంటున్నటువంటి ఆహారము మన దేహములో ఒకటిగా మారుతుంది. అలాగే మనము స్వీకరిస్తున్నటువంటి ప్రభుని యొక్క శరీరము, ప్రభుని యొక్క రక్తము మనలో ఒకటిగా మారటం వలన మనము మరింతగా క్రీస్తుని ప్రతిబింబముగా జీవిస్తాం. అనగా క్రీస్తుని ప్రేమను ఈ లోకములో ప్రదర్శిస్తాము. క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని దయను, క్రీస్తుని క్షమను, క్రీస్తుని కరుణను ఈ లోకములో మనము చూపిస్తూ జీవించగలుగుతాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తి నుంచి వెలిగించబడుతుంది. వెలిగించబడినటువంటి ఆ కొవ్వొత్తి గదినంతటిని వెలుతురుతో నింపుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా కొవ్వొత్తి లాంటి వాళ్ళము. క్రీస్తు అనేటువంటి కొవ్వొత్తి నుంచి, క్రీస్తు అనేటువంటి వెలుగు నుంచి వెలిగించబడినటువంటి మనము ఈ లోకములో ఆ వెలుగుతో ఈ లోకాన్ని నింపాలి. నెంబర్ 5, దివ్య సప్రసాదం అంటే క్రీస్తు ప్రభు నేను నీ కొరకు ఉన్నాను, నేను నీతోనే ఉంటున్నాను అని మనకు ఇచ్చే అభయం, భరోసా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దివ్య సప్రసాద మహోత్సవం రోజున తప్పకుండా ఊరేగింపు అనేటువంటిది ఉంటుంది. దివ్య సప్రసాదముతో, దివ్య సప్రసాదముతో ఎందుకు ఈ ఊరేగింపు పెడతారు అంటే, దివ్య సప్రసాద ప్రభుని పట్ల మన విశ్వాసాన్ని వ్యక్తం చేయటానికి. 2, దివ్య సప్రసాద ప్రభుని మనం ఆరాధించటానికి ఈ ఊరేగింపు ఏర్పాటు చేయటం జరుగుతుంది. కనుక దివ్య సప్రసాద ప్రభు పట్ల మన విశ్వాసాన్ని ఈ ఊరేగింపులో ప్రకటించాలి. ఈ దివ్య సప్రసాద ప్రభుని ఈ ఊరేగింపులో మనం ఆరాధించాలి. ఇది చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. వివాహ సమయంలో వధూవరులు ఒకరికొకరు వారి ప్రేమకు గుర్తుగా నేను నీ కోసం, నీవు నా కోసం అని చెప్పటానికి ఉంగరాలను ధరింప చేసుకుంటారు. ఈ ఉంగరాలను ధరింప చేయటం ద్వారా నేను నీ కోసం, నీవు నా కోసం అనే అభయముతో, భరోసాతో వారి వైవాహిక జీవితంలో ముందుకు సాగుతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అలాగే ఈరోజు క్రైస్తవులముగా మనము ఈ ఊరేగింపులో పాల్గొనడం ద్వారా నేను క్రీస్తుకు చెందినవాడను అని చెబుతూ ఉన్నా. మనము ఈ ఊరేగింపులో పాల్గొనడం ద్వారా నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ దివ్య సప్రసాదములో ఉన్నాడు అని లోకానికి చాటుతున్నా. కనుక అందరము కూడా భక్తి విశ్వాసాలతో ఈ దివ్య సప్రసాద ఊరేగింపులో ఈ పండుగ రోజున మనం పాలు పంచుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం వలన మనం పొందేటువంటి శక్తి, మనకు కలిగేటువంటి 5 మేలులను గురించి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దివ్య సప్రసాదమును మనము స్వీకరించడం వలన మనము క్రీస్తుతో ఐక్యమగుచున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ప్రభువు ఇలా అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు, నేను వానియందు ఉందును అని. కనుక దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన మనము క్రీస్తుతో ఐక్యమగుచున్నాము. నెంబర్ 2, దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన
మనము నిత్య జీవితాన్ని పొందుతున్నాము. యోహాను సువార్త 6:54 ప్రభువు అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన నిత్య జీవితాన్ని పొందుతున్నాము. నెంబర్ 3, దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన మన పాపాలకు మన్నింపును, మన రోగాలకు స్వస్థతను మనం పొందుతున్నాము. మత్తయి సువార్త 26:28 ప్రభువు అంటున్నాడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందింపబడనున్న నిబంధన గల నా రక్తము అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన మన పాపములు క్షమించబడుతున్నాయి. దివ్య సప్రసాదమును మనం స్వీకరించడం వలన మన రోగముల నుండి మన స్వస్థతను పొందుతున్నాము. నెంబర్ 4, దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన మనము అంతిమ దినమున లేపబడతాము. యోహాను సువార్త 6:54 ప్రభువు అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువానిని నేను అంతిమ దినమున లేపుదును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని యొక్క శరీరాన్ని, యేసు ప్రభుని యొక్క రక్తాన్ని స్వీకరిస్తారో అలాంటి వ్యక్తిని తన మరణం తర్వాత అంతిమ దినమున యేసుక్రీస్తు ప్రభు జీవముతో వాణ్ణి లేపుతాడు. నెంబర్ 5, దివ్య సప్రసాదమును స్వీకరించడం వలన మనము శాశ్వత జీవితమును పొందుతున్నాము. యోహాను సువార్త 6:57 ప్రభువు అంటున్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుతున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దివ్య సప్రసాదమును స్వీకరించేవాడు యేసుక్రీస్తు ప్రభు మూలమున జీవిస్తాడు. ఆయన జీవించువాడు, ఆయన భుజించువాడు కూడా శాశ్వతంగా జీవించువాడే, అనగా నిత్య జీవమును పొందువాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దివ్య సప్రసాద మహోత్సవం రోజున దివ్య సప్రసాదం అంటే స్వయాన యేసు ప్రభుని శరీరముని, యేసు ప్రభుని రక్తమని విశ్వసిద్దాం. దివ్య సప్రసాదం అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువే ఆ దివ్య సప్రసాదములు ఉంటున్నాడని విశ్వసిద్దాం. దివ్య సప్రసాద ప్రభుని ఆరాధిద్దాం, ఆయన దీవెనలను పొందుదాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.